ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఎక్స్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మాజీ మంత్రి కేటీఆర్. యుద్ధంలో 165 మంది విద్యార్థినులు మృతి చెందడం కలిచివేసిందన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీలపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. లీకుల పేరుతో అధికారులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కోకాపేట మైనింగ్ అవినీతి ఉదంతాన్ని బయటపెడతామన్నారు. రేపు నిజ నిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం కోకాపేటకు వెళుతుందని చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సామాన్య పౌరులు చనిపోవటం బాధాకరమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇజ్రాయెల్ దాడుల్లో 165 మంది స్కూల్ విద్యార్థినులు చనిపోవడం అత్యంత విషాదకరమన్నారు. ఇది మనుషులు సృష్టించిన విధ్వంసం అని తెలిపారు. యుద్ధం లక్ష్యం ఏమైనా కావచ్చని, కానీ దీనివల్ల తీరని వేదన, కన్నీళ్లే మిగులుతున్నాయని ఎక్స్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కేటీఆర్. కలెక్టర్లను పదే పదే బదిలీ చేయడం వల్ల తమకు ఎలాంటి సమాచారం రావట్లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. లీకుల పేరుతో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జీవోలు ఆన్లైన్లో ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు హరీష్. హైకోర్టు చెప్పినా ప్రభుత్వం జీవోలను ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమైన డిపార్ట్మెంట్ల అధికారులను పదే పదే బదిలీ చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు మాజీ మంత్రి. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనేది తనకు ఇంకా సమాచారం లేదని చెప్పారు. కోకాపేట ప్రాంతంలో మైనింగ్ లో జరిగిన ఒక అవినీతి ఉదంతాన్ని బయటపెట్టామన్నారు హరీష్ రావు. హెచ్ఎండిఏకు చెందిన 17 ఎకరాల భూమిని ఎలాంటి వేలం లేకుండా ఉచితంగా ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మొబైల్ స్టోన్ క్రషింగ్ ప్లాంట్ కు అనుమతి తీసుకుని 2 స్టాండింగ్ ప్లాంట్లతో పాటు రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ కూడా పెట్టారని చెప్పారు. 10 ఎకరాల భూమి ఇస్తే మిగిలిన 2 ఎకరాలు కబ్జా పెట్టారన్నారు హరీష్ రావు. ఓఆర్ఆర్ కు కిలోమీటర్ దూరంలో స్టోన్ క్రషర్ పెట్టకూడదని 2008లో జీవో ఇచ్చారని అన్నారు. రేపు నిజ నిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం కోకాపేట వెళ్లి అన్ని వివరాలు బయటపెడుతుందన్నారు. రాష్ట్రంలో యూరియా సమస్యపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. యాప్లో యూరియా ఇస్తామని ఆర్భాటాలకు పోయి ఇప్పుడు ఇబ్బంది పెడుతుందన్నారు. కోతల దశకు వచ్చినా పంట పెట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. రైతులను ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.